తెలంగాణ అత్యంత అరుదైన రికార్డు సృష్టించబోతోంది. దేశంలోని తొలిసారిగా అత్యంత పొడవైన ఉక్కు వంతెనను నిర్మించబోతోంది. నగరంలోని పారడైజ్ సెంటర్ నుంచి శామీర్పేట వరకు దీన్ని నిర్మిస్తారు. పారడైజ్ సెంటర్ నుంచి శామీర్పేట వరకు 18.1 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం ఉక్కు వంతెన నిర్మించమంటే ప్రభుత్వం చాలా సాహసం చేస్తోందంటున్నారు. దీన్ని నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్లను ఆహ్వానించింది. వీటిలో ఖరారైన కంపెనీ త్వరలోనే పనులు ప్రారంభించనుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ను పారడైజ్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ రోడ్డు వరకు నిర్మిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా మట్టిని పరీక్షించే పనులు జరుగుతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ 2ను జేబీఎస్ నుంచి హక్కింపేట మీదుగా శామీర్పేట వరకు నిర్మిస్తారు. దీనికి 2,232 కోట్ల రూపాయల ఖర్చు కానుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఈ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్ చాలా దారుణంగా ఉండడంతో కష్టాలు తప్పడం లేదు. మొత్తం కారిడార్లో 11.65 కిలోమీటర్లు మాత్రం పూర్తిగా ఉక్కునే వాడతారు. పునాదులను మాత్రం కాంక్రీట్తో వేస్తారు. 5.32 కిలోమీటర్లు మాత్రం డబుల్ డెక్కర్ కారిడార్ వస్తుంది. రక్షణ శాఖకు చెందిన 113 ఎకరాలు, ప్రైవేట్ భూములు 84 ఎకరాలు సేకరిస్తున్నారు. డిజైన్ ఖరారు చేసిన అధికారులు ఉక్కుతో చాలా పటిష్టంగా ఉండేలా, తక్కువ సమయంలోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రణాళిక రూపొందించి డిజైన్ కూడా ఖరారు చేశారు. మొత్తం ఈ మార్గంలో పారడైజ్ నుంచి ప్రారంభమై వెస్ట్ మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్పేటకు వెళ్తుంది. హకీంపేట ఆర్మీ ఎయిర్పోర్ట్ సమీపంలో 450 మీటర్ల మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మిస్తారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, ఈపీసీ విధానంలో టెండర్లు పిలవడంతో పనులు చాలా వేగంగా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.